గాజుల దిన్నె ప్రాజెక్ట్ దగ్గర విషాదం. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు, ఒకరి మృతదేహం లభ్యం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ సంజీవయ్య సాగర్ దగ్గర గురువారం విషాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉండడంతో ఒక గేటు ఎత్తి దిగువకు 300 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కొంతమంది కాలేజీ యువకులు సందర్శనకు వెళ్ళగా ప్రాజెక్ట్ గేటు ముందు ఉన్న చిన్న కొండరాయిపై నిలబడి ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీళ్లలో పడ్డారు. నీటి ప్రవాహం స్వల్పంగా పెరగడంతో ఒక్కసారిగా ఇద్దరు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. ఈ విద్యార్థులు ఎమెగినూర్కు చెందిన చెన్నారెడ్డి, ఉదయ్ కుమార్లుగా గుర్తించారు. వీరు స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్టు స్నేహితులు తెలిపారు. విద్యార్థుల కోసం ప్రాజెక్టులో పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా 2 గంటల తర్వాత చెన్నారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఉదయ్ కుమార్ మృతదేహం కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు గాలింపు చేపడుతున్నారు. ఇద్దరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనడంతో ప్రాజెక్ట్ పరిసరాల్లో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద సంఘటన అందరికీ కంటతడి పెట్టించింది. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్.